దినం గొప్ప సంతోషకరమైన దినం. ఎందుకంటే నూతన సంవత్సరం, నూతన జన్మ అని చెప్తారు. నేనైతే ప్రతి దినము రాత్రి పడుకుని వదిలేసిన నూతన జన్మగానే భావిస్తాను, నూతన దినంగానే భావిస్తాను. ఎందుకంటే మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. రాత్రి పడుకుని వదిలి లేచిన వాడు లేరు. అలాంటి సమయాల్లో మనకి ప్రభువు నూతన దినాన్ని తన వాత్సల్యతను అనుగ్రహిస్తూ వాళ్ళని నడిపించు ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడారు. మరి నిన్న రాత్రి చాలా సాక్ష్యాలు విని ఉంటారు మీరు. నేను కూడా గత రాత్రి ఇంకో సంఘంలో ఉన్నప్పుడు గొప్ప సాక్ష్యాలు, ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన అద్భుతాలు మనం చూసాం. ఒకవేళ మనము ఒక ఆయుధం తీసుకుని ఒక ప్రక్క దేవుడు మనకు చేస్తున్న మేళ్ళు, మనం ఈ సంవత్సరంలో కొన్ని సమస్యలు రాసుకుంటే ఏవి ఎక్కువ ఉంటాయంటారు? సమస్యలు ఎక్కువ ఉంటాయంటారా? దేవుడు చేసిన మేళ్ళు ఎక్కువ ఉంటాయంటారా? అంతే కదమ్మా. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్, గాడ్ ఈజ్ విత్ us. ఇమ్మానుయేలు దేవుడు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు మనతో ఎప్పుడూ ఉంటున్నాడు. ఈ యొక్క సంవత్సరము మొదటి దినాన్ని మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి తమ్ముడు స్నేహితుడు అమృతరావు గారి కుమారుడు నన్ను ఎంతగానో ప్రేమించి నాకు ఆహ్వానిస్తున్నారు. దినాన్ని ఆయనకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో 2 ప్రార్థనలు ముందు పెట్టాలని ఆశపడుతున్నాను నాకు ఇచ్చిన సమయంలో. మొదటి ప్రార్థన కీర్తన 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, తీసిన వాళ్ళు చూడండి, నేను చదువుతాను. కీర్తన 51 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము. ఇంకొక ప్రార్థన అబ్బకు చేసిన ప్రార్థన. ఇప్పుడే ఒక పాట పాడారు, దినములు గతిస్తుండగా నూతన పరచుము ప్రభు. ఇక్కడ 5వ అది కూడా ఆయన అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు గతిస్తుండగా మనము ఇలాంటి కొత్త సంవత్సరాలు ఎన్నో జరిగిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థన మనం చేస్తున్నాం, మనం చేయలేదు కాదు, మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనం ప్రాక్టీస్ చేయడం లేదు. వాగ్దానాలు తీసుకుంటున్నాం కానీ వాటిని ప్రాక్టీస్ చేస్తున్నామా? ప్రియమైన వాళ్ళారా, వాగ్దానాలు అంటే మనకందరికీ ఇష్టమే. దేవునికి నామని నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ యొక్క సంవత్సరానికి ఏ వాగ్దానం మనకు ఇచ్చాడు అని మనమైతే ఆ వాగ్దానం కొరకు ఎంత వాసుతో కలిపి తీసుకుంటాం. కానీ దాని మీద జ్ఞానం ఇచ్చి ప్రార్థన చేసి ప్రాక్టీస్ చేయగలుగుతున్నామా? ప్రియమైన వాళ్ళారా, నేను అనుకుంటాను ఈ రాత్రి వాచింగ్ సెన్స్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే మీరు ఏం పని చేసుకుంటారు? మొదటిగా మీరు చేసిన పని ఏంటి నేను చెప్పమంటారా? క్యాలెండర్ మార్చారండి. నేను 10 రోజుల ముందే మార్చానండి. క్యాలెండర్ మారింది కానీ క్యాలెండర్ మారిందా? దేవుడు మన క్యాలెండర్ కంటే మన క్యాలెండర్ మార్చాలని చూస్తున్నాడు. ఫస్ట్ నైట్ అయిపోయింది, 1/1/2025 తేదీ మారింది, కానీ మది మారిందా? God wants us to transform ourselves. దేవుడు మనల్ని రూపాంతరం పొందాలని ఆశపడుతున్నాడు. సంవత్సరాలు గతించబోతున్నాయి, క్రైస్తవులుగా వస్తున్నాం, వెళ్తున్నాం. ఎంతవరకు నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోగలుగుతున్నాం? నూతన పరుచుము దేవాన్ని ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం.
దేవుడైతే మనల్ని నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మన నూతన స్వభావమును కలుగజేయడం ద్వారా మనం రక్షించను. ఎంతమంది రక్షించబడ్డారు? రక్షించను అని మాట చెప్పగలరా అందరూ? మనం రక్షించారు. రక్షణ అనేది వన్ టైం ఈవెంట్. రక్షణ జరిగిపోయింది, కానీ దాన్ని కొనసాగించడానికి ఎవ్రీ డే వర్క్. ప్రతి దినము దాన్ని మనం సాధకం చేసుకోవాలా, ప్రతి దినము మనం రూపాంతరం పొందాలి, ప్రతి దినము దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి, ప్రతి దినము మన యొక్క రక్షణను మనం కొనసాగించుకోవాలి. భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుకోవాలి. పిలిపి పత్రికలో మనం సొంత కొనసాగించుకోవాలి. నూతన పరచబడుతూ ఉండాలి. God has good pleasing and perfecting plans for us. దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన పిల్లల కొరకు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. He wants us to be transformed with a renewed mind. Renovation. నూతన పరచబడాలి. రెన్యువేషన్. మన కారు డ్రైవింగ్ లైసెన్స్ నూతన పరచబడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతే ఫైన్ వేస్తారు. అలాగే మన రక్షణ ప్రతి దినము నూతన పరచబడాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1 వచనాలు, మీరు ఈ లోక మర్యాదను సమయం లేదో నేను చేస్తున్నాను, సమయం కొద్దిగా ఉంది కాబట్టి, మీరు ఈ లోకమును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి పగుట వలన రూపాంతరం పొందాలి మన జీవితాలు. ఒక ఎగ్జాంపుల్, ఇది ఈ 2 రోజుల క్రితమే నేను ఒక వీడియో చూశాను, అది మీకు ముందు పెడతాను, చాలా మంది తెలుసు. పాము సంవత్సరంలో 7 లేక 8 సార్లు తన శరీరాన్ని ఏమంటే కుసుము అంటారు, దాన్ని విడిచిపెడుతూ ఉంటుంది. ఆ యొక్క విడిచిపెట్టినప్పుడు అది రాళ్ళు మధ్య తిరుగుతుంది. నదీపద ఉంది, రాళ్ళలో మధ్యలో నుంచి ప్రయాణం చేస్తూ అది అలాగే చర్మం బయటకు వచ్చేస్తుంది. అది పడి ఉంటుంది, ఒక పాములాగే ఉంటుంది, కానీ అది ఖాళీగా ఉంటుంది. చాలా మంది తెలుసు ఆ విషయం, చాలా మంది చూస్తుంటారు. నేను ఎక్కువగా మేము చిన్నతనంలో ఒక అడవిలో ఉన్న ప్రాంతంలో మా నాన్న జాబ్ చేసినప్పుడు చాలా ఎక్కువ కనబడుతుండేవి. మాకు తెలియలేదు, నాకు కూడా తెలుసుకునేవాళ్ళని. పాము చర్మం అని తెలియదు మాకు, ఏదో గొట్టంలా ఉంది, అందంగా ఉంది, తెలుసుకునేవాళ్ళం. సంవత్సరంలో 7 లేక 8 సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత బెరిసిపోతూ ఉంటుంది, తలతలాడుతూ ఉంటుంది, చాలా ఉత్సాహంగా వెళ్తూ ఉంటుంది. ఆ చర్మము పెరుగుతున్న కొద్ది దానికి నెలలో తప్పు అయిపోతుందట, మందికి నడుస్తూ ఉంటుందట. తన రూపాన్ని మార్చుకుంటుంది, అందాన్ని మార్చుకుంటుంది, కానీ లోపల భాగం ఆ విషసర్పం యొక్క స్వభావం విషయాన్ని మార్చుకుంటుందా? విషయంలో మార్చుకుంటుందా? స్వభావాన్ని మార్చుకుంటుందా? ప్రియమైన వాళ్ళు, మనందరూ కొత్త బట్టలు వేసుకున్నాం. జనాన్ని నేను ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుని వచ్చిన మాట నేను వేసుకోవాలి కదండి. అందరూ కొత్త బట్టలు వేసుకున్నాం, కొత్త షూలు కొనుక్కున్నాం. నేను కూడా కొనుక్కున్నాను. దాదాపు నేను కొత్త బట్టలు క్రిస్మస్ వేసుకోలేదు. మనం కొత్త బట్టలు వేసుకున్నాం, మంచిదే. ఇంటికి రంగులు, ఒంటికి హంగులు, బట్టికి పండుగ. నీరెవరేంటి మన క్రిస్మస్, మన పండుగలు ఇవేనా? God wants us to transform ourselves. ఎక్కడైనా ఇప్పుడైనా ప్రేమ వాళ్ళరా చాలాసార్లు
విషయాన్ని మీరు తెలుసుకుంటారు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కనిపిస్తుంది తల్లి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. లోకస్వార్థ 15 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19. ఈ జీవితకాలం మట్టుకే మనము ఈ క్రీస్తును నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. మన యాటిట్యూడ్, మన డెస్టినేషన్ నాట్ దిస్ వరల్డ్. ఈ లోకము కాదు మనకి. ఈ లోకము తర్వాత మనకు ఒక జన్మ ఉన్నది, లేక మనకు ఒక జీవితం ఉన్నది, మనకు ఒక లోకం ఉన్నది. మన కొరకు దేవుడు సిద్ధపడుతున్నాడు. ఈస్ ప్రిపేరింగ్ మ్యాన్షన్స్ ఫర్ us. ఈ లోకం మట్టుకే కాదు. ఈ లోకంలో ఉన్నంత కాలము ఉద్యోగాలు, ఆహారాలు, వస్త్రాలు, గృహాలు, వాహనాలు, yes we need, but not only that. ఈ లోకము మట్టుకే. ప్రియమైన సంగమా, దేవుడి రాజ్యం కొరకు ఎలా ప్రిపేర్, దేవుడి రాజ్యం ఎలా సిద్ధపడుతున్నాం. లోకంలో చూస్తున్న సూచనలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులు కొడుతున్నారు. ఇవన్నీ దేవుడు అక్కడకు సూచనలు కాదా? How we are prepared for the kingdom of God. Really, I am telling this with my pain in my heart. మనం ఈ లోకం మట్టుకే సుఖముతో, ఈ లోకము సంతోషంతో, ఈ లోకం మట్టుకే మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు రాకని మిస్ అవుతామేమో. God wants to change your heart. పాము ఆ చర్మాన్ని తీసుకొస్తుంది, కానీ తన అంతరంగం మారడం లేదు. మన కొత్త బట్టలు, కొత్త వస్త్రాలు మనకు మంచిదే కావాలి, we need, but for your inner side మన అంతరంగము ఏ విధంగా ఉంది. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, నా దేవ, నా యొక్క సొత్తులను కలిగి చేయడము, నా అంతరంగము స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. We are praying every 31st night and morning. జనవరి మొదలైన తర్వాత 30 రోజుల వరకు ఆ స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుంది, ఆ యొక్క సోడా గ్యాస్ ఉంటుంది. ఆ తర్వాత సోడా గ్యాస్ తగ్గిపోతుంది, మళ్ళీ మామూలే. సో we should be perfect for God. ఏమైనా సంగమా, ఒకసారి అక్కయ్య చూద్దాం. ఒకసారి 3వ అధ్యాయం యెహోవా సంవత్సరములు జరుగుతుండగా భయపడుచున్నావా? యెహోవా యెహోవా నీ కూర్చిన వార్తలు విని చాలు తల్లి. మనం భయపడాలి దేవుని వాక్యం విని. దేవుని వాక్యం విని మన హృదయం మండాలి. దేవుని రాజ్యం కొరకు మన దృష్టి కలగాలి. To read the kingdom of God. ప్రియమైన వాళ్ళరా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. ఒక ఎవరో ఒక చిన్నతనంలో పాట పాడాడు. పెరుగుతుంది
వయసు అని అనుకుంటారు, తరుగుతుంది ఆయుష్ అని తెలుసు. చిన్నప్పుడు పాట, పెరుగుతుంది వయస్సు, తరుగుతుంది ఆయుష్, దగ్గర అవుతుంది ప్రభువు అక్కడ. హల్లెలూయా. ఒక్క వచ్చి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఏంటమ్మా? యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. క్లోజ్. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు. God's calling. God's calling everyone. రండి నా యొద్దకు. He's going to save you. He's going to reward you. He's going to protect you. ప్రియమైన సంగమా, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. రూపాంతరం పొందిన జీవితాలు జీవిస్తేనే తప్ప, నూతన స్వభావమును నూతన హృదయాలు కలిగి ఉంటేనే తప్ప, ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరం పొందితేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేము. ఈ లోకం మట్టికే కాదు, ఈ లోకం మట్టికే కాదు. మనం ఎబ్రీ పత్రిక 11 విశ్వాసుల సమూహం వారందరూ కూడా పరుగెత్తి గెలిచేసి వెవిలిలో చూస్తారు. పరుగు మనం ఇప్పుడు మనం పరిగెడుతున్నాం, ఎలా సిద్ధపడుతున్నాం. There are people are there waiting and looking for us. వాళ్ళు మనం వచ్చి చూస్తారు. సాధారణంగా ఒక మాట అంటాం, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అండి, సంవత్సరం ఎలా ఉంటుందో పొరబడుతారట. ఈ సంవత్సరంలో నువ్వెలా ఉంటావో. నిన్ననే ఒక చెట్టు గంట దగ్గరికి వెళ్ళాను నేను. గుడ్లు సంవత్సరం లేదు, వాళ్ళు క్రైస్తవులు. ఆదివారం చర్చికి వస్తూ ఆదివారం క్రిస్మస్ రోజు వస్తూ ఒక గుడ్లు కొండ ఆగాను అక్కడ. ఆవిడ అడుగుతుంది, పాస్టర్ గారు చాలా భయంతో ఉంటుంది. ఆవిడ దొరికిందిరా పక్కన అనుకున్నాను. ఆవిడకి ఇవ్వాల్సిన పోటీకి ఇచ్చాం. సంవత్సరం ఎలా ఉంటుందమ్మా, బాగోదు. ఈ సంవత్సరం ఇంకా బాగోదు. ఇంతవరకు చూస్తున్నావు కదా, ఇంతకంటే కఠినాలు వస్తాయి మనకి. అలాగంటారు. ఏమనుకున్నావు, సంవత్సరం బాగుంటుంది అనుకుంటున్నావా? సంతోషం ఇంకా ఇంకా జనాలు కడతారు. ప్రభు రాక సిద్ధపడుతున్నావా నువ్వు? అలా ఆయన కొంచెం అందుకే చూడండి, దేవుడు మంచోళ్ళని తీసుకెళ్తాడు. ఈ లోకానికి జీవించోళ్ళని ఎక్కువ ఇచ్చేస్తాడు. అది ఎలా నువ్వు క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, క్రైస్తవులుగా జీవిస్తున్నావా, క్రీస్తు కలిగి జీవిస్తున్నావా? ప్రేమైన వల్ల నేను ముగిస్తున్నాను. తారీఖులు కాదు, తేదీ కాదు, మన మది మారాలి. క్యాలెండర్ కాదు, మన క్యారెక్టర్ మారాలి. నూతన ఉదయమును నూతన మనస్సును మారి నూతన పరచబడితేనే, రూపాంతరం పొందితేనే ప్రభువులో ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని